ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండిడి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు మీ ప్రార్థన జీవితంలో మొదటిగా ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారై ఉండాలి. ఆ విధంగా మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునేవారిగాను, మీ యొక్క జీవితంలో మీకు సంభవించే ప్రతి శ్రమయందును ప్రతి శాతాను శోధన యందును ఓర్పును ప్రదర్శించేవారిగా ఉంటారని దేవుని వాక్యము ఈరోజు స్పష్టముగా మీకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రార్థనలో పట్టుదలను కనపరుస్తారో అప్పుడు మీ జీవితంలో సంభవించే ప్రతి శ్రమ యందు కూడా ఓర్పును కనపరిచేవారిగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అంటే మొదటిగా నీ ప్రార్థన జీవితంలో నీవు పట్టుదలను కలిగిన ప్రార్థన జీవితాన్ని కొనసాగించగలగాలి. పట్టు వీడని ప్రార్థన జీవితము కలిగి దేవుని సన్నిధిలో గోచాడేవాడిగాను ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మొర్రపెట్టే అనుభవమును నీవు కలిగి ఉండాలి. ఆ విధంగా నీవు నీ ప్రార్థన జీవితాన్ని కొనసాగించగలిగినప్పుడు నీ ప్రతి శ్రమలో కూడా నీవు ఓర్పును కనపరిచేవాడిగా ఉంటావు. ఓర్పు దేవుణ్ణి ఆరాధిస్తుంది అనే మాటను నీవు ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఎప్పుడైతే ఓర్పుతో ఉంటావో ఆ ఓర్పులో కూడా నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయము, నీ యొక్క ప్రతి తలంతు కూడా దేవుణ్ణి ఆరాధించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనకి ఈ విధముగా తెలియజేస్తుంది. దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహాలను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు ప్రతి సమస్యను, ప్రతి శ్రమను, ప్రతి శాతాను శోధనను ఇంద్రియ నిగ్రహాల ద్వారా ఓర్పు కలిగి నీవు విజయము సాధించేవాడిగా ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. నీవు శ్రమలో పిరికితనాన్ని ప్రదర్శించవద్దని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీ యొక్క సాతాను శోధనలో నీవు ఒకవేళ పిరికితనాన్ని ప్రదర్శించినట్లయితే సాతానికి దొరికిపోతావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి విసుగక ప్రార్థించే జీవితాన్ని నీవు కొనసాగించగలుగుతావో అప్పుడు నీ ప్రతి శ్రమలో కూడా నీవు ఓర్పును కనపరిచి దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని కూడా నీవు స్వతంత్రించుకోగలుగుతావు. కాబట్టి నీవు ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే మొదటిగా నీవు పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. ఈ విధంగా ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలని, ఈ వాగ్దానం ద్వారా ప్రతి శ్రమలో మీరు ఓర్పును కనపరిచి దేవుని ప్రతి ఆశీర్వాదమును మీరు స్వతంత్రించుకోవాలని, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.